Hello guys, this is Nikita and I welcome you all to Let's Edutain. Let's Edutain is a channel which helps you in your teaching exams like TS State, DSC and other teaching exams. I hope you will get useful information from my channel. So keep subscribing and keep encouraging my channel. And the thing is, can we able to crack the exams like TS State and TRT without any coaching? The answer is absolutely yes. We can able to crack any teaching exam and any competitive exam without any coaching by using a clear and a strong strategy. And yes, what are the strategies we can able to follow for clearing the TS State exam? Let us see now. Even I have cleared my TS State and CTET without any coaching in my very first attempt. So what are the things we need to follow to crack any teaching exam? By what are the strategies? Let us see. The first very strategy is know your exam pattern. How the exam will be, either will it be online or offline, either it is a objective type or a essay question paper, దానికి టైం ఎంత ఉంటుంది, దాంట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఏ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి అనేది ఆ ఎగ్జామ్ గురించి మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అనేది కంపల్సరీ థరో అనేది ఇన్ఫర్మేషన్ ఉండాలి. అండ్ ది వెరీ సెకండ్ పాయింట్ ఈజ్ నో యువర్ సిలబస్. సిలబస్ అనేది ఈజ్ జస్ట్ లైక్ ఏ ఏమంటారు మనకి కాన్స్టిట్యూషన్ లాగా అన్నట్టు. ప్రిపేరింగ్ ఫర్ ఎనీ టీచింగ్ ఎగ్జామ్ సిలబస్ కాపీ అనేది, జిరాక్స్ కాపీ అనేది కంపల్సరీ మన దగ్గర ఉండాలి. ఇట్ జస్ట్ లైక్ ఏ హోలీ బుక్ ఫర్ అస్, లైక్ బైబుల్, ఖురాన్, భగవద్గీత, వాట్ ఎవర్ యూ సే, అనేది జిరాక్స్ కాపీ అనేది కంపల్సరీ మన దగ్గర పెట్టుకోవాలన్నట్టు. సో దట్ మనకి ఏ టాపిక్స్ చదవాలనేది ఒక క్లియర్ కట్ ఐడియా అనేది ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఈజ్ లెస్ ఈజ్ మోర్. మనకి ఆన్లైన్లో కానీ ఎక్కడ కానీ చాలా అంటే చాలా రిసోర్సెస్ దొరుకుతాయి. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఉంటాయి, అను పబ్లికేషన్స్, విజేత కాంపిటీషన్స్, విన్నర్ అకాడమీ, ఇంకా చాలా అంటే చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి. మనకు అర్థం కాదు ఏ పబ్లికేషన్స్ చూస్ చేసుకోవాలో. అన్నీ ఒకటేసారి చదివే బదులు ఒక్క బుక్ని మనం తీసుకొని మల్టిపుల్ టైమ్స్ చదివితే ద రిజల్ట్ విల్ బీ వెరీ ఫ్రూట్ఫుల్. సో ఒకటి కానీ రెండు కానీ పబ్లికేషన్స్ చూస్ చేసుకోండి, దాన్నే థరోగా ఫాలో అవ్వండి. లెస్ ఈజ్ మోర్. మనకి స్టడీ మెటీరియల్స్, అథెంటిక్ స్టడీ మెటీరియల్స్ ఎంత తక్కువ ఉంటే ద రిజల్ట్ విల్ బీ అంత బాగుంటుంది, రిజల్ట్ అనేది అంత బాగుంటుంది. సో మన స్టడీ మెటీరియల్స్ అనేవి, రిసోర్సెస్ అనేవి ఎంత లిమిటెడ్గా పెట్టుకుంటే మనకు అంత మంచిది. ఫోర్త్ పాయింట్, స్ట్రెంగ్తన్ బేసిక్స్. మనము ఫస్ట్ మన ఎస్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. ఏ టీచింగ్ ఎగ్జామ్కైనా, ఇప్పుడు మన టీఎస్ స్టేట్ ఎగ్జామ్కైనా మనకి ఎస్సీఆర్టీ బుక్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్స్. ఆ టెక్స్ట్ బుక్స్ని చదివితే మనకి బేస్ అనేది మంచిగా క్రియేట్ అవుతుంది. మళ్ళీ మనకు ఆ ఎగ్జామ్లో వచ్చే 80% ఆఫ్ ది సిలబస్ అనేది మనకు ఆ టెక్స్ట్ బుక్ నుండే వస్తుంది. సో మన బేసిక్స్ అనేది స్ట్రాంగ్ ఉండాలని మనకు అస్సలు వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు. సో క్రియేట్ ఏ స్ట్రాంగ్ బేసిక్. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటిదంటే ప్లానింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. అది ఎట్లా అంటే మనకు ఒక ప్రాపర్ టైం టేబుల్ అనేది క్రియేట్ చేసుకోండి. డైలీ షెడ్యూల్ వేసుకోండి. ఈ టైం వరకు చదువుకోవాలి, ఈ టైం వరకు మిగతా పనులు కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు డైలీ ఒక 10 hours చదవడం కన్నా, 10 hours ఏదో నామ్కే వాసి చదవడం కన్నా, మనం ఒక 6 or 5 hours మంచిగా దానికే టైం టేబుల్ క్రియేట్ చేసుకొని స్టడీ కోసం అని దానికి స్టిక్ అయినా ఉన్నామనుకోండి, ద రిజల్ట్ విల్ బీ వెరీ గుడ్. అంటే మనము ఒక గంటలు 10 గంటలు చదవాల్సిన అవసరం లేదు. చదివేది 1 గంట అయినా కూడా మంచిగా కాన్సన్ట్రేషన్ తోని చదివితే ఇట్ విల్ బీ గుడ్. సో ప్లానింగ్ అనేది కంపల్సరీ ఉండాలి, కంపల్సరీ బాగా ఉండాలి. ఫస్ట్ ఒక దగ్గర కూర్చోండి, ఎక్కడ ఏ టైం వరకు చదవాలి, మనం ఎప్పుడు లేవాలి, ఏ పనులు ఏ టైం వరకు చేయాలి, చదువుకునే టైం అనేది ఎక్కడ ఇవ్వాలనేది మంచిగా డిసైడ్ చేసుకోండి. ఒక పెన్ను తీసుకోండి, ఒక పేపర్ తీసుకోండి, దాని మీద రాసుకోండి. మీ టైమ్స్కి అనుగుణంగా మీరు ఒక టైం టేబుల్ అనేది క్రియేట్ చేసుకోండి, ఒక ప్లానింగ్ అనేది క్రియేట్ చేసుకోండి. అండ్ ది నెక్స్ట్ పాయింట్, నోట్ మేకింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చదువుతూ ఉంటాం, ఇప్పుడు ఒకరు ఉంటారు ఇట్లా పెట్టుకొని చదువుతూనే ఉంటారు, అసలు బుర్రలకు ఎక్కుతుందా అంటే ఎక్కదు. మనం చదివేటప్పుడు కంపల్సరీ మన చేతిలో ఒక పెన్ ఆర్ పెన్సిల్ అనేది కంపల్సరీ ఉండాలి. అందులో మన కీవర్డ్స్ అయినా కానీ, ఇంపార్టెంట్ ఇష్యూస్ అయినా కానీ మనకు చదువుతూ ఉంటే మనకు తెలుస్తుంది. మొత్తం చదవాల్సిన అవసరం లేదు. కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, వాటి వల్ల మనకు ఏ టాపిక్ అనేది
ఇంపార్టెంటో అనేది ఆ కీవర్డ్స్ వల్ల మనకు తెలుస్తుంది. ఆ కీవర్డ్స్ ఉన్న పాయింట్స్ని, ఆ టాపిక్ని మనం ఒక నోట్స్లో రాసుకోవాలన్నట్టు. అది ఏంటిదంటే ఇప్పుడు మనం తర్వాత రివిజన్ ఉంటుంది. ఆ రివిజన్లో మళ్ళీ మనం టెక్స్ట్ బుక్ చదువుతామా అంటే చదవం. ఇప్పుడు మనం నోట్ మేకింగ్ చేసుకున్నాం కదా, ఆ నోట్ మేకింగ్ వల్ల మనకి రివిజన్ అనేది ఉంటుంది. సో నోట్ మేకింగ్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ రివిజన్. రివిజన్ అంటే ఇట్స్ హార్ట్ ఆఫ్ అవర్ ప్రిపరేషన్. రివిజన్ ఇప్పుడు ఒక బుక్ని ఒకసారి చదివి నువ్వు మల్టిపల్ టైమ్స్ రివిజన్ చేస్తే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఒక బుక్ తీసుకొని గతం రివిజన్ చేయకుండా మళ్ళీ వేరే బుక్ వెళ్తే అసలు మనం ఏం చదివినాం, అసలు మనం ఎంతవరకు చదివినాం అనేది మనకి ఏం గుర్తుండదు. సో రివిజన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పాయింట్ సెల్ఫ్ అసెస్మెంట్. సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఇప్పుడు మనం చదువుతాం మళ్ళీ పక్కకు పేపర్ తిప్పుతాం, మళ్ళీ ముందు పేజ్కి వస్తే మనం ఏం చదివాం అనేది మనకు గుర్తుండదు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే సెల్ఫ్ అసెస్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు మనం ఒక సమ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నా కానీ, టెస్ట్ పేపర్స్ తీసుకున్నా కానీ, మనకి ఇప్పుడు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చుట్టుపక్కల బుక్ స్టాల్స్లో కానీ చాలా అంటే చాలా టెస్ట్ పేపర్స్ ఉంటాయి. వాటిని తీసుకొని మీరు చదివిన దాంతో ఈ టెస్ట్ పేపర్స్ని చూసుకోండి. అప్పుడు మీ గురించి మీకు ఒక సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ తీసుకుంటే మీరు ఎంతవరకు చదివారనేది మీకు ఒక అవగాహన ఉంటుంది. సెల్ఫ్ అసెస్మెంట్ అనేది మన ప్రిపరేషన్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ బీ కాన్ఫిడెంట్. మన మీద మనకు కంపల్సరీ కాన్ఫిడెంట్ అనేది ఉండాలి. మన మీద మనకి నమ్మకం లేకపోతే ఇంకెవరికి ఉంటుంది? ఇప్పుడు మనం ఏదైనా చదివేటప్పుడు అది వస్తుందా రాదా అనే భయం కొద్దీ, అనుమానం కొద్దీ చదివితే అది చదివింది మనం ఎంత చదివినా అది మన బుర్రలకు ఎక్కినా కానీ ఎక్కువసేపు గుర్తుండదు. సో మీకు భయపడకుండా చదివే బదులు కాన్ఫిడెంట్తో నాకు వస్తుంది, ఇది ఎగ్జామ్లో వచ్చి నేను రాయగలుగుతాను అనే కాన్ఫిడెంట్తో మీరు కనుక చదవగలిగితే ఎస్ యూ కెన్ క్రాక్ ఎనీ ఎగ్జామ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్, నెవర్ ఎవర్ గివ్ అప్. ఇప్పుడు ఒక టాపిక్ అవుతున్నారు, మీకు రాలేదు, ఎందుకు రాలేదు, నేనేం తప్పు చేశాను, అంత పెద్ద టాపిక్ ఉంటే ఆ టాపిక్ని మనం ఎట్లా అంటే షార్ట్స్ అంటే చంక్స్ లాగా డివైడ్ చేసుకొని వాటిని అనేది చదువుకోవాలి. అట్లా అయితే మనకు చదవడంలో ఆ టాపిక్ అనేది ఈజీ అవుతుంది. అది ఎందుకు రాలేదని దాని మీదనే కూర్చోవడం అంటే మరీ గంటలు కాదు. దాన్ని సింపుల్ వేలా ఎలా నేర్చుకోవాలనేది యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మన గూగుల్లో సెర్చ్ చేయండి. మనకి నెంబర్ ఆఫ్ రీసోర్సెస్ ఉన్నాయి ఆన్లైన్లో, వాటిని మంచిగా యూజ్ చేసుకోండి. ఆ టాపిక్ని ఈజీ వేలో ఇంకెలా చదవగలుగుతారో, ఈజీ వేలా ఇంకా ఎలా గుర్తుపెట్టుకోగలుగుతారో అనేది అర్థం చేసుకోండి. So that's all for today. I hope you got some information regarding how to prepare without coaching for the exams like TS State and DSC. For any other information regarding TS State, just follow my channel, keep subscribing, keep encouraging, keep sharing this channel.